వినాయక చవితి సమీపిస్తోంది. గణపతి పూజకు భక్తులు సిద్ధమవుతున్నారు. ఇంట్లో వినాయక విగ్రహాలు లేని వారు ఆలయాలకు వెళ్లి వినాయకుని దర్శనం చేసుకొని పూజల్లో పాల్గొంటున్నారు. ఈసారి మీరు అష్ట వినాయకుని దర్శనం పొందవచ్చు. అష్ట వినాయక దేవాలయం ఎక్కడ ఉంది, దాని ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం. అష్ట వినాయక దేవాలయాలు మహారాష్ట్ర రాష్ట్రంలోని 8 పవిత్ర దేవాలయాల సమూహం. ఈ దేవాలయాలలో ప్రతి ఒక్కటి గణేశ పురాణాలతో ముడిపడి ఉంది. ఇది గణపతికి అంకితం చేసే తీర్థయాత్రలో భాగంగా పరిగణించబడుతుంది. అష్ట వినాయక ఆలయాలను ముందుగా నిర్ణయించిన క్రమంలో సందర్శించాలి. వాటిలో వరుసగా మయూరేశ్వర ఆలయం, సిద్ధి వినాయక ఆలయం, బల్లాలేశ్వర ఆలయం, వరద్వినాయక ఆలయం, చింతామణి ఆలయం, గిరిజాత్మాజ్ ఆలయం, పూణేలోని రంజన్గావ్లోని విఘ్నహర్ ఆలయం, మహాగణపతి ఆలయం ఉన్నాయి. ఈ 8 ఆలయాలను సందర్శించి మళ్ళీ మొదటి ఆలయాన్ని సందర్శించుకుంటేనే పుణ్యకాలం పూర్తవుతుందని నమ్మకం. మయూరేశ్వర అష్టవినాయక ఆలయం. ఈ ఆలయం పూణే సమీపంలోని మోర్గావ్లో ఉంది. అష్టవినాయక యాత్రలో మీరు సందర్శించవలసిన మొదటి దేవాలయం ఇదే. ఈ ఆలయాన్ని బహుమనీ సుల్తానుల కాలంలో నిర్మించారు. సిద్ధి వినాయకుని ఆలయం. మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో ప్రధానుక్ వద్ద సిద్ధి వినాయకుని ఆలయం ఉంది. ఈ ఆలయం భీమా నది పక్కన కొండపై ఉంది. 8 అష్ట వినాయక ఆలయాలలో గణేష్ విగ్రహం యొక్క తొండం కుడివైపుకు తిరిగిన ఏకైక ఆలయం ఇది. బల్లాలేశ్వర్ ఆలయం. బల్లాలేశ్వర్ ఆలయం మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా పాలి గ్రామంలో ఉంది. అష్ట వినాయక ఆలయాలను సందర్శించినప్పుడు అది 3వ స్థానం. ఆలయం శ్రీ ఆకారంలో ఉంటుంది. ఆలయానికి ఇరువైపులా 2 సరస్సులున్నాయి. వరద్వినాయకుడి ఆలయం. మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా మహద్ గ్రామంలో వరద్వినాయకుని ఆలయం ఉంది. ఈ వరద్వినాయక్ విజయాన్ని, సంపదను తెస్తాడని నమ్ముతారు. చింతామణి ఆలయం. ఈ చింతామణి ఆలయం మహారాష్ట్రలోని కదంబపూర్ అని కూడా పిలువబడే తేర్ గ్రామంలో ఉంది. ఇది తేర్, భీమా, మూల్, ముఠా అనే 3 చిన్న నదుల సంగమం వద్ద ఉంది. గిరిజాత్మాజ్ ఆలయం. గిరిజాత్మాజ్ అని పిలువబడే గణేష దేవాలయం మహారాష్ట్రలోని పూణే జిల్లాలో లేన్యాద్రి కొండపై ఉంది. గుహద్వారం చేరుకోవటానికి 283 మెట్లు ఎక్కాలి. విఘ్నహర్ ఆలయం. విఘ్నేశ్వర దేవాలయం మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని ఓజూర్ గ్రామంలో ఉంది. వినాయకుడు అన్ని ఆటంకాలను తొలగించి భక్తులకు శాంతిని ప్రసాదిస్తాడని నమ్మకం. ఈ ఆలయం తూర్పు ముఖంగా ఉంది. విశాలమైన ప్రాంగణాన్ని కలిగి ఉంటుంది. రంజన్గావ్ గణపతి దేవాలయం. ఈ ఆలయం పూణే నుండి 50 కిలోమీటర్ల దూరంలోని రంజన్గావ్లో ఉంది. అష్ట గణపతి దేవాలయాలలో సందర్శించవలసిన చివరి ఆలయం ఇదే. ఇక్కడి దేవుడు అత్యంత శక్తివంతమైన, ఉగ్రమైన రూపమని భక్తుల నమ్మకం.